వెల్కమ్ టు కారుణ్య సమూహం. ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ 18వ రోజులోకి ప్రవేశించగలగడం మనందరి భాగ్యం. మరి ప్రారంభించుకునే ముందు మరి మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి, మరి సద్గురు తపస్వీజీ మహారాజ్ గారికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ ప్రారంభించుకుందాం. మరి అలాగే ఈ జ్ఞానం మనందరిలో అర్థం అవడానికి కావాల్సినటువంటి శక్తిని మనందరికీ ప్రసాదించమని కోరుకుంటూ ప్రారంభించుకుందాం. మరి తపస్వీజీ మహారాజ్ మనము నిన్నటి రోజున మరి కాయకల్ప చికిత్స చేయించుకుని తిరిగి 30-35 సంవత్సరాల చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి దేహాన్ని పొందడం జరుగుతుంది. మరి ఆ దేహం ఆ యొక్క కాయకల్ప చికిత్స 365 రోజులు. ఈ 365 రోజులలో ఆయన ఒక రూమ్లో నుంచి మరి బయటికి రాలేదు. బయటికి రాకుండా అలాగా కూర్చుని మరి ఆ చికిత్స చేయించుకునేటప్పుడు ఆయనకి కొన్ని దర్శన భాగ్యాలు కలిగాయి. అందులో ఏమిటి అంటే ముఖ్యంగా ఆ టైంలో నారద మహర్షుల వారు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి మరి ఆయనకి త్రిలోక సంచారం చేయించి మరి తిరిగి మళ్ళా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఈ త్రిలోక సంచారము ఆయన భౌతిక దేహంతో కాకుండా ఆయన యొక్క సూక్ష్మ శరీరయానం ద్వారా నారద మహర్షుల వారితో పాటు వెళ్ళి ఆ త్రిలోక సంచారం చక్కగా ఆ దివ్యమైనటువంటి దర్శనాలన్నీ చూసి తిరిగి రావడం జరుగుతుంది. అలాగే ఆయనకు మరి ఒక 2 మంత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఏమిటి అంటే ఒక మంత్రం జపించగానే విష్ణులోకం వెళ్ళడం, ఒక మంత్రం జపించగానే తిరిగి విష్ణులోకం నుంచి భూలోకం రావడం. ఈ విధంగా నారద మహర్షుల వారు చక్కగా 2 మంత్రాలు ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత అశ్వత్థామ గారు కూడా నువ్వు కాయకల్ప చికిత్స చేసుకుంటున్నావని, నిన్ను చూద్దామని వచ్చాను అని ఎంతో ప్రేమతో మరి కనిపించి దర్శన భాగ్యాన్ని ఇస్తారు. మరి ఈయన ఇచ్చి ఈయన ఎలా వస్తారంటే విల్లంగులు అన్నీ చక్కగా ఆహ్, అన్నీ వేసుకుని వస్తారనమాట. స్వామి నాకు కూడా ఆ విద్య నేర్పించండి అంటే, ఇప్పుడు అక్కర్లేదు నాయన నీకు అని చెప్పేసి ఏవో 2, 3 విద్యలు మాత్రము నేర్పించి మరి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అశ్వత్థామ గారు. అశ్వత్థామ గారు తెలుసు కదా మనకి. అంతకుముందు గూడా ఒకానొక ఆహ్, ఆహ్, పాత మనము స్వాధ్యాయంలో శ్రీకృష్ణుల వారే అశ్వత్థామని మరి తీసుకొచ్చి పరిచయం చేస్తారు. సో, అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి ఒక ప్లేస్‌లో నేనిక్కడికి వస్తాను అని చెప్పడం, వీళ్ళిద్దరూ గూడా కలుసుకుంటూ జరుగుతూ వాళ్ళిద్దరి మధ్య చక్కటి మిత్రత్వం అనేది ఏర్పడింది. సో, ఇలాగ ఈయన కాయకల్ప చికిత్స చేసుకుంటున్నారని తెలిసిన తర్వాత మరి అశ్వత్థామ గారు వచ్చి మరి ఒక 2, 3 విద్యలు నేర్పించి మరి తిరిగి నువ్వు మళ్ళా నన్ను హిమాలయాల్లో కలుసుకుందువు గాని అని చెప్పి మళ్ళా వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. అంతేకాకుండా ఆయనకి ఇంకొక సంఘటన ఏంటి అంటే, ఒక నాగుపాము ఇబ్బంది పెడుతుంటే, "కుమారా నువ్వు నన్ను ఈ టైంలో ఇబ్బంది పెట్టొద్దు" అని చెప్పగానే అది కూడా అక్కడి నుంచి మాయమైపోతుందనమాట. సో, ఈ విధంగా మరి ఆ కాయకల్ప చికిత్స టైంలో నారదుల వారు ఇలాగ అశ్వత్థామ, నాగుపాము ఇవన్నీ గూడా కనిపించడం మరి మరి ఎలా జరిగింది ఆయన కాయకల్ప చికిత్స అన్నది నిన్నటి రోజున తెలుసుకున్నాము. ఈరోజు మరి దాని కంటిన్యూషన్ చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆహ్, ఇప్పుడు మరి తపస్వీజీ మహారాజ్ యొక్క దేహము చాలా అద్భుతంగా 35 సంవత్సరాలు తో వయసున్నటువంటి వారిలాగా చాలా అద్భుతంగా, చక్కగా, ఆరోగ్యంగా ఉన్నారనమాట. ఇక ఏం చేశారంటే మరి తపస్వీజీ ఎప్పుడు గూడా ఒక చోట ఉండడం లేదు. ఉన్నా కూడా ఏదో ఒక తపస్సులు చేయడము,
ఆ! ఎక్కడికన్నా ఒక మహానుభావులు తపస్సు చేసిన ప్లేసెస్‌కి వెళ్లి అక్కడికెళ్లి ధ్యానం చేయడం అనేది మనం తరచూ చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు గూడా తపస్విజీ మరి ఇక హిమాలయాలకి వెళ్ళాలని అనుకున్నారనమాట. అయితే ఫస్ట్ టైము మరి తపస్వీజీ ఆయన రైలెక్కి హరిద్వార్ వెళ్తారు. మనము ఇన్ని రోజులు తపస్వీజీ ఎప్పుడు గూడా కాలినడకనే 24 సంవత్సరాలు కాలినడకనే మొత్తం అంతా నడిచి ఇప్పటి వరకు ఆయనంతా కాలినడకనే నడిచారు. మరి ఫస్ట్ టైమ్ ఆయన మరి కోసికలన అనేటువంటి ప్లేస్‌కి చేరుకొని అక్కడి నుంచి ఫస్ట్ టైమ్ ఆయన ట్రైన్ ఎక్కి హరిద్వార్‌లో దిగడం జరుగుతుందనమాట. హరిద్వార్‌లో దిగి అక్కడ, అక్కడి నుంచి కొన్ని రోజులు నడిచి హిమాలయాల దగ్గరలో ఉన్నటువంటి అలకాపురి అనేటువంటి గ్రామానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చౌకంబి అనేటువంటి ప్లేస్ అన్నమాట. ఆ చౌకంబి అంటే చౌ అంటే 4, కంబి అంటే గనక అంటే 4 స్తంభాలలాగా అక్కడ ఆహ్, మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు 4 వరుసగా 4 స్తంభాల వలె ఉన్నాయన్నమాట. అందుకనే అక్కడ ఆ ప్రదేశానికి చౌకంబి అనేటువంటి పేరు వచ్చింది. సో, అక్కడ మరి ఆ హిమాలయాలలో ఒక ఆ చౌకంబి అనేటువంటి ప్లేస్‌లో చక్కగా ఒక కుటీరాన్ని నిర్మించుకొని మరి యథాప్రకారము మరి ఎప్పట్లాగానే చక్కగా ధ్యానం చేసుకుంటూ అక్కడ కాలం గడుపుతూ ఉన్నారు తపస్వీజీ. అలా మరి గడుపుతూ ఉండగా కొన్ని రోజులు గడిచాయన్నమాట. అలాగే మరి అశ్వత్థామ మనకి చెప్పారు కదా! తపస్వీజీకి చెప్పారు కదా! ఇప్పుడు ఆయన మరి కాయకల్ప చికిత్స చేసేటప్పుడు చెప్పారు. "నువ్వు నన్ను మళ్ళా హిమాలయాల్లో కలుసుకుంటావు" అని. అలాగే ఆయన అన్నట్లు ప్రకారము చక్కగా మరి అశ్వత్థామ గారిని కలుసుకోవడము ఎంతో ఆనందంగా మరి తపస్వీజీ ఉంటారనమాట. అసలు తపస్వీజీకి అంటే ఈ యొక్క వ్యాస మహర్షి ఈ యొక్క భారత కథను కొన్ని అంటే కొన్ని యాడ్ చేసి కొన్ని అంటే లేనిది ఉన్నట్టుగా కొంచెం ఎక్కువగా కలిపి చెప్పడం గూడా అలా జరిగింది గదా! ఆయనకేంటి అంటే తపస్విజీకి ఉన్నది ఉన్నట్లుగా అశ్వత్థామ ప్రత్యక్షంగా చూసారు. అశ్వత్థామ ఎలా జరిగింది? ఏంటి? అన్నీ ఆయనకి తెలుసు. సో, అందుకని చెప్పేసి ఈయనకి తపస్విజీకి ఏంటి అంటే ఎలాగా ఆ కథంతా గూడా అశ్వత్థామ ద్వారా తెలుసుకోవాలని ఒక చిన్న ఆకాంక్ష అన్నమాట. సో, ఈ విధంగా మరి అశ్వత్థామ దగ్గర నుంచి మరి స్వయంగా ఆ మహాభారత కథ అంతా గూడా మరి ప్రతిరోజు ఆహ్, మొత్తం గూడా ఆ మరి 4 నెలలు ప్రత్యక్షంగా అశ్వత్థామ దగ్గర ఆహ్, మహాభారతం మొత్తం అంతా కూడా ప్రత్యక్షంగా మరి తెలుసుకోవడం జరిగిందనమాట. సో, ఈ విధంగా వాళ్ళిద్దరి మిత్రత్వం ఇంకా చక్కగా పెరుగుతూ వస్తుంది అశ్వత్థామకి, తపస్వీజీకి. ఇలాగ పెరుగుతూ ఉంటే ఒకరోజు తపస్వీజీ చెప్తారు. ఏమని? "అశ్వత్థామ నాకు పరశురాముల వారిని కలుసుకోవాలని ఉంది. మరి నాకు ఏమన్నా భాగ్యం కలుగుతుందా?" అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు అశ్వత్థామల వారు చెప్తారు. "ఆయన ఇప్పుడు తపస్సులో ఉన్నారు. ఇప్పుడు ఆయన్ని కలవడం కుదరదు. నువ్వు మళ్ళా నీ యొక్క కోడ్బా ప్రాంతం ఉంది గదా! నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోయి మళ్ళా ఒక సంవత్సరం తర్వాత ఇదే సమయంలో రా. అప్పుడు నేను వారి దగ్గరికి తీసుకువెళ్తాను" అని అశ్వత్థామ వారు తపస్వీజీకి చెప్పడం జరిగిందనమాట. సో, అలాగే మరి అశ్వత్థామ వారు వెళ్ళిపోతారు. అలాగే ఇటు తపస్వీజీ హిమాలయాల నుంచి మళ్ళా కోట్‌బాను అనేటువంటి ఆయన ఎక్కడ అరణ్యలో ఎక్కడైతే ఉంటున్నారో తిరిగి ఆ నివాసం చేరుకోవడం జరుగుతుందనమాట. ఈ విధంగా అశ్వత్థామ చెప్పినట్లు అలాగా ఒక 1 ఇయరు తెలియకుండానే కాలము అలాగా టైం అయిపోతూ ఉంటుందనమాట. అలాగా మరి ఇచ్చిన మాట ప్రకారము మరి ఆహ్, మరలా తిరిగి ఆ కోడ్‌బాన్ నుంచి మరలా హిమాలయాలకి మళ్ళా రావడము. వచ్చిన తర్వాత మరి ఈయన హిమాలయాలలో అక్కడికి ఎక్కడ ప్రాంతం అంటే చౌకంబి అనేటువంటి 4 పర్వతాలు గల ప్రాంతంలో ఆయన లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఆయన ఒక చక్కటి కుటీరాన్ని ఆయన ధ్యాన సాధనకు అనువుగా ఉండేటువంటి ఒక కుటీరాన్ని ఆయన అక్కడ నిర్మించుకున్నారు. సో, ఈయన మళ్ళా
మళ్ళా ఆయన తిరిగి అశ్వత్థామ గారిని కలిసి కోడ్బానులో వచ్చి మళ్ళా ఒక సంవత్సరం తర్వాత మళ్ళా వెళ్ళినప్పుడు ఆ హిమాలయాలలో ఆ కుటీరము అలాగే ఉంటుంది. కాకపోతే కొంచెము ఆహ్, రిపేర్ చేయాల్సినటువంటి స్థితిలో ఉంటుందనమాట. మరి దాన్ని అలాగే రిపేర్ చేసుకుంటూ ఉంటే అశ్వత్థామ గారు వచ్చి, "నువ్వు ఇక్కడ కాదు ఉండవలసింది. నీకొక మంచి ప్లేస్ చూపిస్తాను. నువ్వు అక్కడ ఉండు" అని చెప్పి మరి ఆహ్, ఒక 2 కొండల మధ్యలో ఒక చక్కటి ప్రాంతాన్ని చూపించి అశ్వత్థామ వారు చెప్తారన్నమాట. "నువ్వు ఇక్కడ నువ్వు చక్కగా ఉండు. అక్కడ ఆల్రెడీ ఒక కుటీరం ఉంది కదా! దాన్ని శుభ్రం చేసుకొని అందులో ఉండు" అని చక్కగా అశ్వత్థామ వారు తపస్వీజీ మహారాజ్‌కి చెప్పిన తర్వాత ఆయన చెప్పినట్లుగానే చక్కగా ఆ కుటీరాన్ని చక్కగా అందంగా చేసుకొని అక్కడ ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఎవరో ఇద్దరు దృఢమైనటువంటి భౌతిక దేహాలతో ఇద్దరు ఆయన వైపు వస్తున్నట్లుగా చూస్తారనమాట. దగ్గరికి వస్తూ ఉండగా అందులో ఒకరేమో అశ్వత్థామ అని తెలిసిపోతుంది. ఈయనకి అర్థమైపోతుందనమాట. దగ్గరికి రాగానే ఒక్కటి అశ్వత్థామల వారు అని ఆయనకి ఎప్పటినుంచో రోజు పరిచయం ఉంది అశ్వత్థామల వారు. సో, ఆయన్ని వెంటనే కనుగొంటారు. అలాగే పక్కన ఉంది కూడా పరశురాముల వారని ఈయనకి తెలిసిపోతుంది. ఎందుకంటే అశ్వత్థామల వారు చెప్పారు గదా! నేను పరశురాముల వారిని తీసుకొస్తాను నీ దగ్గరికి అని. సో, ఇంకా ఆయనే పరశురాముల వారని కూడా తెలిసిపోయిన తర్వాత ఇక వాళ్ళిద్దరికీ గూడా మరి సాష్టాంగ నమస్కారం చేసి మరి ఆహ్ చేయగా వారి దగ్గరికి రాగానే పరశురాముల వారికి మరి ఈయన గురించి చెప్తారన్నమాట. పరశురాముల వారు ఈయనే చాలా బలంతో ఉంటారు. తపస్వీజీ కూడా ఒక ఆజానుబాహులు ఆయన గూడా. ఆయనకి మించి ఇంకా, ఇంకా ఎంతో ఆ యొక్క ఆజానుబాహుల్లాగా ఎవరున్నారు? అశ్వత్థామ ఉన్నారు. అశ్వత్థామను మించి ఇంకా హైట్ అన్నమాట. ఆల్‌మోస్ట్ 7 అడుగుల ఎత్తు అన్నమాట. అంత శరీర దారుఢ్యం కలిగి, మరి తెల్లటి ఛాయతో, మరి మరి మొలలో గొడ్డలి, భుజాన విల్లంబులు ఇవన్నీ గూడా పరశురాముల వారు ధరించి, మరి ఆయన్ని చూడడం నిజంగా మరి తపస్వీజీ ఎంతో మరి చాలా పారవశ్యమైపోతారన్నమాట. సో, ఈ విధంగా మరి పరశురాముల వారికి మరి అశ్వత్థామ ఆహ్, ఇలాగా ఈయన తపస్వీజీ అని ఈయన గురించి పరిచయం చేయడం జరుగుతుంది. దాని తర్వాత అశ్వత్థామ అలాగే పరశురాముల వారు ఆహ్, అశ్వత్థామకి ఈయన ఫ్రెండ్ అయిపోయారు కదా! ఇప్పుడు తపస్వీజీ. ఈయనకి నారాయణుల వారిని చతుర్భుజాలతో చూడాలని కోరిక ఉంది అని మరి పరశురాముల వారిని అడగడం జరుగుతుందనమాట. అడిగితే పరశురాముల వారు గూడా ఏం చెప్తారు అంటే, ఇది కలియుగము. అలాగే ఇప్పుడు దర్శనం ఇవ్వడం కుదరదు నారాయణులు అని చెప్పి అని వీళ్ళని తపస్వీజీని చక్కగా దీవించి అక్కడి నుంచి ఇద్దరు గూడా అదృశ్యమైపోతారు. సో, ఈ విధంగా మరి పరశురాముల వారిని తపస్వీజీ కలుసుకోవడం అనేది జరిగిందనమాట. అలాగా మరి మళ్ళా తిరిగి ఎప్పుడైతే పరశురాముల వారి యొక్క దర్శన భాగ్యం కలిగిందో మరి తిరిగి మరలా కోట్‌బాను ఆయన ఆశ్రమంకి తిరిగి రావడం జరుగుతుంది. మరి ఈ విధంగా అక్కడ చాలా మంది భక్తులు తపస్వీజీకేంటి ఒక్కళ్ళా ఇద్దరా చాలా మంది భక్తులు. వాళ్ళేంటంటే ప్రతిరోజు భక్తులు వస్తూ ఉండారనమాట. అయితే ఆ భక్తుల యొక్క మాటల మధ్యలో ఒకటి ఈయనకి తపస్విజీకి ఒకటి వినడం జరుగుతుంది. ఏంటి అంటే, కమర్ అనే గ్రామానికి చార్ పడాడి అనే పర్వతం ఒకటి ఉందని, అక్కడ ఒక రాతి పలకపై కృష్ణ పాదాలు ఉన్నాయని, మరి అని మాటల ద్వారా భక్తుల యొక్క మాటల ద్వారా ఈయన చెవిన పడతాయన్నమాట తపస్వీజీకి. అయితే ఇక అవి చూద్దాము అని చెప్పేసి నిర్ణయించుకొని ఈయన మళ్ళా వెంటనే ఎక్కడికి బయలుదేరారు. మళ్ళా ఆ కమర్ అనేటువంటి గ్రామానికి ఆహ్, మరి అన్ని వివరాలు తెలుసుకొని వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. ఆ పర్వతం మీద ఒక రాతి పలకపై పాదాలు గుర్తులు ఉన్నాయన్నమాట. ఎందుకు అంటే అక్కడ శ్రీకృష్ణుల వారు అలాగే పశువుల ఆ టైంలో ఆ ఆవులను మేపేవారని, ఆ ప్రాంతం జనం చెప్పుకుంటూ మరి ఉండేవారని ఆయనకి తెలిసిందనమాట. సో, ఆయన అక్కడికి వెళ్లి వాటిని దర్శించుకోవడం జరుగుతుంది. అయితే కొండ మీద అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండ మీద ఒక పురాతన దేవాలయం ఉందని, అక్కడ దుర్వాస మహాముని
విగ్రహం ప్రతిష్ఠించబడిందని, అక్కడ ఆయన ఎన్నో రోజులు దుర్వాస మహాముని అక్కడ మరి తపస్సు చేసుకున్నారని మరి ఈయనకి తెలుస్తుందనమాట. ఇంకా మహానుభావులు ఎక్కడ తపస్సు చేసినా మన తపస్వీజీ అక్కడికెళ్ళిపోయి తపస్సులు చేసుకుంటూ ఉంటారు. సో, ఎలాగైతే మరి దుర్వాస మహాముని దేవాలయానికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి చక్కగా అక్కడ చక్కగా ఒక చోట ధ్యానంలో కూర్చొని ఒకరోజు ధ్యానం ధ్యానం చేసుకుంటూ ఉంటారనమాట. ఒకరోజు స్నానం చేద్దామని చెప్పేసి మరి అర్ధరాత్రి అక్కడ పక్కనే ఉన్నటువంటి కొలంలోకి వెళుతూ ఉంటే వెళ్ళినప్పుడు అక్కడ ఒక మహానుభావుడు కనిపించడం జరుగుతుందనమాట. అయితే వెంటనే అతను గ్రహించి "ఎందుకు నువ్వు ఈ టైంలో నువ్విక్కడెందుకున్నావు?" అని గర్జించినట్లు అడగడం జరుగుతుంది ఆ మహానుభావుడు. అడిగితే "స్వామి ఇక్కడ ఈ టైంలో అయితే నన్ను ఎవరు చూడరు గదా! అని నేను ఈ టైంలో వచ్చాను. మీ యొక్క ఏకాంతానికి భంగం కలిగించినందుకు నన్ను క్షమించండి మహాత్మా" అని అనగానే మరి అని వినయంగా చెప్పడం జరుగుతుందనమాట. అప్పటి వరకు మరి ఆ కోపాన్ని ప్రదర్శించినటువంటి ఆ మహానుభావుడు ఎవరో కాదు. చూడండి అక్కడ ఆ కొండ మీద ఎవరి ఆలయం ఉంది? దుర్వాస మహాముని ఆలయం ఉంది. ఆ దుర్వాస మహాముని సాక్షాత్తు ఆయనే ఆ కొలంలో స్నానం చేయడానికి అక్కడికి వచ్చారనమాట. సో ఈ విధంగా మరి దుర్వాస మహర్షిని చూడడం జరుగుతుంది. మరి వెంటనే ఆ తపస్వి మహర్షికి పాదాభివందనం చేసి, మరి "స్వామి మీరు నన్ను కటాక్షించి నా ఆశ్రమానికి మిమ్మల్ని రావాలని కోరుకుంటున్నాను" అని చెప్తారనమాట. చెప్తే ఇది సాధ్యపడదు. దుర్వాస మహర్షి చెప్తారనమాట. "ఇది సాధ్యపడదు. నువ్వు నా ఆశ్రమానికి వస్తే నేను నీకు అక్కడ దర్శనమిస్తాను" అని సమాధానం చెప్తారు. చూడండి దుర్వాస మునిని మన తపస్వీజీ ఆయన కోట్బాలో ఉన్నటువంటి ఆశ్రమానికి రమ్మంటే, దుర్వాస మహర్షి ఏమన్నారు? "నేను రాను. నువ్వు నా ఆశ్రమానికి నువ్వు వస్తే గనక నేను నీకు అక్కడ దర్శనం ఇస్తాను" అని ఆయన చెప్పడం జరిగింది. సో, ఆ విధంగా చెప్పి ఆయన అక్కడి నుంచి అయిపోతారు. ఎవరు? దుర్వాస మహర్షి. దాని తర్వాత తిరిగి మళ్ళా మరి ఆహ్, మళ్ళా తిరిగి కోట్బాను ప్రాంతానికెళ్ళి అక్కడ ఆశ్రమంలో మరి వచ్చి ప్రశాంతంగా గడిపి మరి ఇక చెప్పారు గదా! ఆయన ఆశ్రమానికెళ్తే గనక దర్శనమిస్తానని. ఇక అక్కడి నుంచి మరి కొంతకాలము ఆయన ఆశ్రమంలో ప్రశాంతంగా గడిపి, ఇక దుర్వాస మహర్షి దర్శనాని కోసం అని చెప్పేసి కైలాస పర్వతానికి బయలుదేరారు తపస్వి మహారాజ్. అక్కడి నుంచి ఇక తిరిగి మళ్ళా కిచ్చా అనే గ్రామం వరకు రైలులో ఇప్పుడు అందరు ట్రైన్ అన్నమాట. అప్పట్లో అంటే ట్రైన్‌లో వచ్చి అక్కడి నుంచి కొంత దూరము కాలినడకన హిమాలయ పర్వత పంక్తులు అవన్నీ గూడా దాటుకుంటూ మరి వెళ్తూ ఉన్నప్పుడు ఆయనకి అక్కడ దగ్గరలో ఒకానొక ఆంగ్లేయుడు తన భార్య భర్ తన యొక్క భార్య, తన యొక్క బిడ్డలతో చక్కటి సుఖంగా మరి చక్కగా ఒక నివాసం ఏర్పరచుకొని అక్కడ నివసిస్తూ ఉంటాడనమాట. అది చూసి ఈయన ఎప్పుడైతే ఆ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు ఆయనే ఇలాగ పలకరించి, "స్వామి మహాత్మా మీరు ఒక్కసారి మా ఇంట్లో మీరు ఆతిథ్యం తీసుకోండి" అని అనగా ఆ యొక్క విధేయతకి, వినయ విధేయతలకు మరి తపస్విజీ కాదు అని అనకుండా వారి దగ్గరికి వెళ్లి ఒక 2 రోజులు మరి వాడి యొక్క ఆతిథ్యం గూడా తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో ఆ ఆంగ్లేయుడు చెప్తాడనమాట. ఏమని అంటే, "నేను నా గత జన్మలో నేను ఆహ్, హిందూ సన్యాసిని. అయితే నాకు కొంచెము ఈ భౌతిక ఆహ్, కోరికల మూలాన నేను మరలా తిరిగి జన్మ తీసుకున్నాను. తిరిగి నేను మరి ఇంగ్లాండ్‌లో లైనటువంటి ఇంటిలో జన్మ తీసుకున్నాను. నేను మరి అక్కడి నుంచి ఒక అమ్మాయిని ప్రేమించి ఇద్దరు బిడ్డలు గూడా పుట్టిన తర్వాత నాకిక్కడ ప్రశాంతంగా ఉండాలని నేను ఇక్కడ ఈ విధంగా నిర్మించుకొని ఇక్కడే నేను ఉంటున్నాను. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాను. ఆహ్, నాకంటే ఆహ్, ముందు నా నా భార్య, బిడ్డలు వాళ్ళు తర్వాత నేను గూడా ఈ దేహం విడిచి మళ్ళా నేను ఒక హిందూ సన్యాసిగా మళ్ళా నేను జన్మ గూడా తీసుకుంటాను" అని
మరి ఈయనకి తపస్వీజీకి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో, ఈ విధంగా ఆయన గురించి తెలిపి మరి ఇక మరి అలాగే ఇప్పుడు తపస్వీజీ మహారాజు గూడా మరి నేను దుర్వాస మహర్షిని దర్శించడానికనే ఇలాగ వెళ్తున్నాను అంటే, మరి ఆంగ్లేయుడు కూడా కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని "స్వామి మీరు కైలాసగిరి ప్రదక్షిణం కంప్లీట్ చేసిన తరువాతే మీకు దుర్వాస మహర్షి మరి దర్శనమిస్తారు" అని ఆయనకున్నటువంటి అతీంద్రియ శక్తుల గురించి గూడా అంటే చూడండి ఆ ఇంగ్లాండ్ అతనికి ఆ యొక్క ఆయనకి కూడా కొన్ని శక్తులున్నాయి అని ఈయన అందుకనే కళ్ళు మూసుకొని మీరు ప్రదక్షిణ చేసిన తర్వాతే మీకు దుర్వాస మహర్షి దర్శనమిస్తారని చెప్పడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా మరి వాళ్ళిద్దరూ ఈ 2 రోజులు చక్కగా వాళ్ళ దగ్గర ఆతిథ్యం తీసుకొని, వాళ్ళకి వీడ్కోలు చెప్పి తిరిగి కైలాసగిరికి ప్రయాణమవుతారు తపస్విజీ. అక్కడి నుంచి అనేక ప్లేసెస్ అన్నమాట. అల్మోరా, నైనిటాల్ ఇవన్నీ తాకల్‌మండి, దార్చూలా అనేటువంటి అనేక గిరులు ఆ యొక్క కైలాస పర్వతానికి ఆ ప్రదక్షిణలో ఉన్నటువంటి ఆ ప్లేసెస్ అన్నీ గూడా మరి కంప్లీట్ చేసుకొని మరి హిమాలయాలు అంటేనే మంచుగడ్డలు గదా! మంచుతో కప్పబడి ఉన్నటువంటి ఆ కైలాస పర్వతాన్ని చూసి అది కైలాస పర్వతం ఎంతో మనోహరంగా ఉందట. మరి అలాగా మొత్తం ఆ గిరి ప్రదక్షిణ చేసుకునేటప్పటికి మరి కొంత దూరంలో ఆహ్, ఒకానొక మరి దుర్వాస మహర్షి కేవలం అంగవస్త్రం మాత్రమే ధరించి ఒక రాతి బండ పైన కూర్చొని ఉందని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. తపస్వీజీ మహారాజ్ కోసం. అక్కడ అసలు చలి అనేది అంటే మంచు కొండలు గదా! విపరీతమైనటువంటి చలి. అయినా సరే ఆయన ఏమీ కట్టుకోలేదట పరశురాముల వారు. కేవలం ఒక అంగవస్త్రం ఒక్కటి కప్పుకొని ఉన్నారంతే. ఇంకేమీ లేవట. ఆయనకసలు చలి లేదు. మహానుభావులు. వాళ్ళకేముంటుంది చెప్పండి. ఈయన మాత్రము అంటే తపస్వీజీ మాత్రము ఒక రగ్గు అది కప్పుకొని అక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. అలాగే కాళ్ళకేమో లేడి చర్మం కట్టుకొని ఇంకా చలి భరించలేనంత ఎక్కువగా ఉందనమాట. సో, అలాగ వెళ్ళడం జరిగిందనమాట. ఇక ఆహ్, దుర్వాస మహాముని తపస్విని చూస్తూ నవ్వుతూ "తపస్విజీ నాకు తెలుసు నువ్వు వస్తావని నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఆ! దా అని చెప్పి నిన్ను నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను" అని చెప్పి ఆయన దుర్వాస మహర్షి గూడా మరి ఆయన యొక్క పాదూకులన్నీ గూడా చక్కగా ఆహ్, వేసుకొని కమండలం పట్టుకొని, "నువ్వు నాతో రా మానస సరోవరానికి నేను నిన్ను తీసుకువెళ్తాను. నువ్వు ఆ సరోవరము తప్పకుండా చూడాలి" అని చూడండి ఎంతటి అదృష్టమో. దుర్వాస మహర్షి తపస్విని మరి మానస సరోవరం తీసుకెళ్ళడం జరిగిందనమాట. అలాగా అక్కడ అందులో ఉన్నటువంటి నీళ్లు తీసి చివరికి ఆ మానస సరోవరం చేరి అందులో ఉన్నటువంటి నీళ్లు తీసి దుర్వాస మహర్షి మరి తపస్వీజీ తలపైన మరి చల్లి ఇంకా అక్కడున్నటువంటి ఆ ప్రదేశాలంతా కూడా చక్కగా నడిచి అందులో ఆ మానస సరోవరంలో మరి హంసలు వయ్యారంగా ఆడుతూ ఉన్నాయట. వాటిని రాజహంసలు అంటారు అని దుర్వాస మహర్షి మన తపస్వీజీకి కూడా చెప్తారనమాట. సో, ఇలా కొంత దూరం నడిచాక ఇంకా అంటే దుర్వాస మహర్షి తీసుకెళ్తున్నారు గదా! సో, ఆయన అక్కడ వివరాలన్నీ చెప్తున్నారనమాట. అలా కొంత దూరం ఎళ్ళాక ఒక పర్వతాన్ని అధిరోహించాక చెప్తున్నారు తపస్వీజీకి. పూర్వము బసవాసురుడనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. మరి ఇక్కడ ఇలాంటి ప్రదేశంలో 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు ఈ బసవాసురుడు. ఈ ప్లేసే అని ఆ స్థలం చూపించి, ఇదిగో ఈ బండరాయి మీద కూర్చొని మరి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆ దుర్వాస మహర్షి అలాగే పక్కనున్న ఒక కొలను చూపించి, ఈ కొలనుగట్టుపై నిలబడి మరి తటాకంలో స్నానం చేసేవాడు. అప్పటినుంచి ఆ చెరువుకి రాక్షస తల అనేటువంటి పేరు కూడా వచ్చింది అని దుర్వాస మహర్షి మన తపస్విజీకి చెప్తుందనమాట. ఇంకా అక్కడి నుంచి పైకి తీసుకువెళ్ళి ఇంకా, ఇంకా, ఇంకా అలాగా తీసుకువెళ్తూ అద్భుతమైన ప్రదేశాలు, అక్కడ ఎవరెవరు మహానుభావులు ఏమేం చేశారని దుర్వాస మహర్షి తపస్వీజీకి చెప్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళా ఇంకొక రాయి చూపించి, ఇదిగో ఈ రాయి పైన కృతయుగానికి చెందిన మందాత మహీమతి తపస్సు చేశారు అని చెప్పి, మరి అక్కడికి కూడా తీసుకెళ్ళి వాళ్ళు చేసినటువంటి తపస్సును ఇక్కడ చేశారు. ఈ రాయి మీద కూర్చొని చేశారు అని చక్కగా అక్కడన్నీ గూడా విశేషాలన్నీ గూడా పరశురాముల వారు తపస్విజీకి చెప్పి, "ఇక నేనిక వెళ్తాను. నువ్వు గూడా ఇక నీ ఆశ్రమానికి వెళ్ళిపో.
నేను నివసించే ప్రదేశము నువ్వెవ్వరికీ చెప్పకు సుమా! మరి నా మాట నువ్వు ధిక్కరిస్తే గనక నిన్ను శపిస్తాను కూడా అని చెప్పేసి పరశురాములు వారు మళ్ళీ అక్కడి దుర్వాస అని వెళ్ళిపోతారనమాట. సో అక్కడి నుంచి దుర్వాస మహర్షి గదా! ఇప్పుడు ఇవంతా కూడా చూపిస్తుంది. చెప్పి "నువ్వెవరికైనా చెప్పావంటే గనక నిన్ను శపిస్తాను" అని చెప్పేసి దుర్వాస మహర్షులు వారు మరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరి తపస్వి గూడా మరి ఎంతో "మీ ఆజ్ఞ మహర్షి, మీ చిత్తం మీరు చెప్పినట్లే నేను శిరస వహిస్తాను" అని ఎంతో వినయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిపోతుందనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మన తపస్విజీకి మరొక కోరిక కలుగుతుంది. ఏంటి అంటే ఆహ్ హ్మ్. నేను పరమశివుడిని దర్శించాలని ఎప్పటినుంచో ఉత్సాహపడుతున్నాను. దయచేసి నీలకంఠుడిని నాకు చూపించగలరా అని మరి దుర్వాస మహర్షిని అడుగుతారనమాట. నువ్వు కైలాస పర్వతాన్ని అధిరోహించలేవు. అందుచేత నీ కోరిక అసాధ్యం. ఆ! అని చెప్తారనమాట. మరి అయితే మిమ్మల్ని కలుసుకునేటువంటి భాగ్యం మరలా నాకెప్పుడు కలుగుతుంది మహానుభావా? అని తపస్విజీ అడిగినప్పుడు, ఏడాదికి ఒకసారి నేను కమర్ అనేటువంటి గ్రామానికి వచ్చి, ఆ కొలనులో స్నానం చేస్తాను. నువ్వు మొట్టమొదటిగా నన్ను కలుసుకుంది కూడా అక్కడే కదా! అక్కడికి నేను ప్రతి సంవత్సరము వస్తాను. కాబట్టి నువ్వు నన్ను అక్కడ కలుసుకోవచ్చు అని సమాధానం చెప్పారు. మరి అది చెప్పిన వెంటనే ఎంతో వినయంగా ప్రణామాలు అర్పించి ఆయన ఆహ్, ఆయన తిరిగి చూసేటప్పటికి మన దుర్వాస మహర్షి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోవడం జరిగిందనమాట. ఇలాగా అక్కడి నుంచి చాలా రోజులు ప్రయాణించి తిరిగి కోట్‌బాను ఆశ్రమానికి చేరుకున్నారు తపస్విజి. సో, ఈ విధంగా మరి తపస్విజి హిమాలయ మరి ఆహ్, పరశురాముల వారిని, అలాగే దుర్వాసుల మహామునిని ఎక్కడ కలుసుకున్నారు? హిమాలయాల్లో కలుసుకున్నారు. పరశురాముల వారిని ఎవరు పరిచయం చేశారు? అశ్వత్థామ వారు పరిచయం చేశారు. అలాగే మరి దుర్వాసుల వారి దర్శన భాగ్యం గూడా మరి ఆ కైలాస పర్వతం దగ్గర ఆయన యొక్క ఆశ్రమం దగ్గర ఆయన దగ్గరే ఈయనకి ఆ పరిచయ భాగ్యం కలిగిందనమాట. సో, ఈ విధంగా మరి ఈ విధంగా ఆహ్, తపస్వీజీ వీళ్ళిద్దరిని కలుసుకోవడం జరుగుతుంది. సో, తపస్వీజీ ఎప్పుడు గూడా ఖాళీగా లేరు. ఎప్పుడూ ఎక్కడో చోట ధ్యానం చేయడం ఈ విధంగా జరుగుతూ ఉంది. అలాగా ఆహ్, తర్వాత అక్కడి నుంచి కైలాస యాత్ర పూర్తి చేసుకొని మరలా తిరిగి కోడ్బాను ప్రాంతానికి వచ్చేస్తారు. ఆహ్, వచ్చేసిన తర్వాత మరి ఇంకా అక్కడికి భక్తులు ఎక్కువ మంది వస్తూ ఉంటారనమాట. ఆయనకేమో కొంచెం ఏకాంత ప్రదేశంలో కొంచెం బాగా ధ్యానం చేసుకోవాలి అనేటువంటి ఒక ఆహ్, కోరిక కలుగుతుందనమాట. సో, అలాగా అలాగే ఈయనకి భక్తులే ఇస్తూ ఉంటారు అన్ని విషయాలు. ఈయన ఎక్కడికి వెళ్ళకపోయినా భక్తులే చెప్తూ ఉంటారనమాట. ఏమని వాళ్ళ భక్తులు ఒకళ్ళు చెప్పారు. ఏమని? ఇక్కడ ఫరీదాబాద్ సమీపంలో పరశురామగుండం అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి పవిత్ర స్థలం ఉంది. అక్కడ పరశురామ మహర్షి పరాశర మహర్షి పరాశర మహర్షి అక్కడ తపస్సు చేశారు అని చెప్ప ఇంకా అసలు మహానుభావులు ఎక్కడ తపస్సు చేశారంటే మనం తపస్విజి అక్కడికెళ్ళిపోతారు గదా! సో, చెప్పిన వెంటనే ఆయన అక్కడి నుంచి బయలుదేరి 50 మైళ్ళ దూరంలో ఉన్న ఫరీదాబాద్‌కు బయలుదేరి అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక చిన్న దగ్గరికి వెళ్ళడం జరుగుతుందనమాట. అయితే ఆ కొండకు దగ్గరలో అంటే ఆ పరాశరగుండం అనే కొలను ఆ కొలనులో నీరు గూడా చాలా బావుంటుంది. అక్కడ భగవతి మహాలక్ష్మి ఆలయం అనేది నిర్మించబడి ఉందన్నమాట. ఇక స్నానం చేసి, ఆ కొలనులో స్నానం చేసి, చక్కగా దేవి ఆలయ ప్రాంగణంలో ఒక చోట కూర్చుని, ఎప్పటిలాగానే చక్కగా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. ఇలాగా కొన్ని వారాలు తపస్సు చేసేసుకుంటారు. ఇలా కొన్ని వారాలు తపస్సు చేసుకున్న తర్వాత, మరి ఆయన ఒకసారి కొలనులోకెళ్ళి స్నానం చేస్తూ ఉంటే, మరొక మహాత్ముడిని మరి ఎవరో కలవడం జరుగుతుందనమాట. పొడవైన శిరోజాలు ఆహ్, కన్ మహాత్ములను నింపాదిగా చూస్తూ అలాగా ఉంటారనమాట. ఒకరోజు అర్ధరాత్రి
ఈయన స్నానం చేయడానికి వెళ్ళిన సమయంలో మరలా, మరలా ఇంతకుముందు చూసిన దృశ్యమే మళ్ళా కనిపిస్తుందనమాట. ఈసారి ఆయన చూసినప్పుడు ఆ తపస్వి ఆయన ఈ తపస్వి దగ్గరికి ఆ మహాత్ముడు రావడం జరుగుతుంది. ఆయన దిగంబరంగా ఉన్నాడు. అంతే కాకుండా ఆయన ఎవరు అంటే పరాశర పరాశర మహర్షి తప్ప వేరొకరు కాదని. ఎందుకంటే ఆ గుండెం ఎవరిది? పరాశర మహర్షి. అంటే చూడండి ఇక్కడ మనము ఈ స్వాధ్యాయంలో చూసుకుంటే ఎక్కడ ఏ ఏ పేర్లతో ఆ యొక్క గుండాలు, దేవాలయాలు ఉన్నారో అక్కడ వాళ్ళందరితోనూ కలిసి మాట్లాడేటువంటి భాగ్యము ఇక్కడ మన తపస్వీజీ మహారాజ్‌కి కలిగింది. ఇప్పుడు ఈయన అక్కడికెళ్ళి మరి వెళ్ళగానే ఈయనతో పరిచయం అన్నమాట. ఆయన కనిపించడం జరిగింది. మరి ఆహ్, ఆయన్ని కనిపించగానే మరలా చక్కగా ఆహ్, నమస్కరించినప్పుడు ఆయన ఆశీర్వదించి ఆహ్, అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతే కాకుండా ఆయన "నువ్వు 6 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చెయ్యి" అని పరాశర మహర్షి ఆహ్, చెప్పి ఆయన మళ్ళా అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతారన్నమాట. అలాగే ఆయన చెప్పారు గదా! ఇంకసలు 6 సంవత్సరాలు అక్కడే మరలా మరి సాధన చేసుకున్న తరువాత ఒకరోజు తపస్విజీ ఒక రాయిపై కూర్చొని సరిగ్గా మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆయన ముందు చతుర్భుజాలతో లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆమె పట్టు చీర కట్టుకొని, ఇక ఎంతో విలువైనటువంటి ఆభరణాలు అన్నీ ధరించి దగదగ మరి వెలిగిపోతూ ఉంటుందనమాట. ఆవిడ కనిపించగానే సాష్టాంగ నమస్కారం చేసి, మరి ఆమె పాదాలను కడిగి, ఆ నీళ్లను ఈయన ఈయన నెత్తిపైన చల్లుకుంటారనమాట. సో, ఈ విధంగా మరి మహాత్మ అప్పుడు చెప్తుందన్నమాట. "నేను హింగూలాదేవిని. నీకు దర్శనమివ్వడానికే నేనే నీ కోసమని ఆలయం నుంచి వచ్చాను" అని చెప్పగానే మరి ఆమెకు మనసులోనే ఒక 16 రకాలైనటువంటి అర్చనలు తపస్వీజీ చేసేస్తారన్నమాట. ఇక ఆమె పాదాల దగ్గర నిలబడినప్పుడు అప్పుడు లక్ష్మీదేవి ఆవిడ చెప్తుందనమాట. ఏమని? ఆవిడ హింగూలాదేవిని అని చెప్పారు గదా! నేను నీకు 2 వరాలు ఇస్తాను. ఒకటి ఏంటంటే, నీ యొక్క పేరు ఈ యొక్క ఖ్యాతి అంతా దేశమంతా కూడా ఆహ్, వస్తుంది. అంతే కాకుండా నీ యొక్క వర్ణకుటీరం ఏదైతే ఉందో, అది బ్రహ్మాండమైనటువంటి ఆశ్రమం అవుతుంది అని ఆమె చెప్పినప్పుడు, మరి మన తపస్విజీ అంటారు, "అమ్మా నాకెందుకమ్మా ఈ ఆశ్రమాలు ఇవన్నీ నాకెందుకు తల్లి. ఆ! ఆహ్, ఇవన్నీ నాకెందుకు? నాకసలు ఏ కోరికలు లేవు కదా! నాకెందుకు తల్లి ఇవన్నీ" అంటే, "నీకు ఎలాంటి కోరికలు లేవని నాకు తెలుసు. ఓకే. నేను ఇస్తున్నటువంటి వరాలు. వీటిని నువ్వు కాదనడానికి లేదు" అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి అంతర్ధానము అయిపోయారనమాట. సో, ఈ విధంగా మరి ఆహ్, ప పరాశర ప పరాశర గుండం దగ్గర తపస్సు చేసి దేవత వద్ద వరాలు పొంది తిరిగి కోట్బాను ఆశ్రమానికి మరలా తిరిగి చేరుకోవడం జరిగింది. ఇలాగా నిర్దిష్ట సమయం ప్రకారము దినచర్యతో మరి తెల్లవారున లేవడం, అలాగే రోజు స్నానం చేయడం, రోజు 8 గంటలకి పాలు తాగడం, ఈలోపు భక్తులు రావడం, మళ్ళా 12 గంటలకు మధ్యాహ్న భోజనం, మళ్ళా సాయంత్రం అవ్వగానే మరలా ఒక గ్లాస్ ఈ విధంగా ఆయన యొక్క ఆశ్రమంలో ఈ విధంగా చక్కగా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇలాగా ఉండగా మరి ఒకరోజు సూర్యోదయ సమయంలో మరి ఈయనకి మళ్ళా ఆహ్, హరిద్వార్ వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆహ్, ఆయనతో పాటు హరి లాల్ దాస్ అనేటువంటి శిష్యుడు గూడా ఈయనతో పాటు వెళ్ళడం జరిగిందనమాట. ఆహ్, ఆ రోజట ఒక పర్వదినం సందర్భంగా పవిత్ర గంగా నది స్నానానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. గురు శిష్యులిద్దరూ కూడా ఆహ్, గంగా ఒడ్డున మరి ఒక చోట బస చేయడం జరిగింది. అయితే ఆహ్, అయితే తినతో పాటు తిన శిష్యుడున్నాడు గదా! "గురు మహారాజ్ మీరు రండి మనం ఇద్దరం గంగలో స్నానం చేద్దాము" అంటే లాల్ దాస్‌నితో చెప్తాడనమాట. "నేను అంతకుముందు అంటే ఈ కోట్‌బాను అరణ్యానికి రాకముందు నేను కొన్ని వందల సార్లు గంగలో స్నానం చేశాను. కానీ, ఒక్కసారి గూడా నాకు గంగామాత కనిపించలేదు. నేను గంగామాత వచ్చి కనిపిస్తే గాని నేను స్నానం చెయ్యను" అని ఒక చోట మళ్ళా తపస్సులో మళ్ళా నిమగ్నమవుతారు. మరి
తపస్సులో ఇలాగ 24 గంటలు కూర్చున్న తరువాత మరి అమ్మ రాకుండా ఉంటుందా గంగామాత? వచ్చి ఆయన ధ్యానంలోనే ఉంటారు. కుమారా, ఆహ్, దాను ఈ టైము నువ్వు స్నానం చేసేటువంటి టైం కదా! అని చెప్పేసి అమ్మ అమ్మ వస్తుందనమాట. ఏంటి ఇదంతా కూడా ధ్యానంలో అనమాట. వచ్చి అంటే "నువ్వే గంగా మాతవి అని నాకు నిదర్శనం ఏంటి? అప్పుడు గాని నేను కళ్ళు తెరవనని" చెప్పేసి మళ్ళా అసలు తపస్వీజీ మహారాజు ఆయన ఎంత పడ్డో చూడండి. అంటే గంగామాత తన యొక్క శక్తితో ఈయన్ని తీసుకువెళ్ళి చక్కగా అందులో ముంచి మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతుందనమాట అమ్మ. కూర్చోబెట్టిన వెంటనే ఇక అప్పుడు కళ్ళు తెరిచి చూస్తే అక్కడ గంగామాత లేదు, ఎవరు లేరు. కానీ ఆయన దగ్గర నుంచి నీళ్లు ఆయన ఒళ్ళంతా తడిసిపోయి ఉంటుంది. ఆయన నుంచి నీళ్లు డ్రాప్స్‌గా పడుతూ ఉంటాయన్నమాట. సో, ఇలాగా వెంటనే లేచి ఇక తన శిష్యుడిని పిలిచినప్పుడు, "ఏంటి గురుదేవా మీరు గంగామాత దర్శనం అయితే గాని మీరు రానన్నారు కదా! ఏంటి మరి ముందే మీరు ఎందుకిలా చేశారు?" అంటే, "లేదు నాయన నాకిలా గంగామాత దర్శనం ఇచ్చింది. అమ్మే నన్ను ఇలాగా తీసుకువెళ్ళి స్నానం చేయించింది" అని చెప్పేసి చెప్తే తనెంతో ఆశ్చర్యంగా ఫీలవుతాడనమాట. ఆమె శక్తి ఎంతో శక్తివంతమైంది. ఆవిడ తలుచుకుంటే ఏమైనా చేయగలదని గంగామాత గురించి మరి ఈ విధంగా మరి హరిద్వార్‌లో గంగామాతను దర్శించి మళ్ళా ఎక్కడికెళ్ళిపోయారు? మళ్ళా కోట్‌బాను అనేటువంటి తన ఆశ్రమానికి మళ్ళా వెళ్ళిపోయారనమాట. అలాగా మరి ఆహ్, కోట్‌బాను ఎళ్ళిపోతే ఇంకా ఆయనకక్కడ ఎంతో మంది శిష్యులు గదా! ఇంకా అక్కడ లాల్ దాసు, హరిదాసు వీళ్ళందరూ గూడా కొన్ని రోజులు అలాగా ఆహ్ సేవ చేసుకుంటూ ఉన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత హరిద్వార్‌లో మరి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళ హరిద్వార్‌లో జరుగుతుందనమాట. అయితే అక్కడికెళ్తే అనేక మంది మహానుభావులు ఉంటారు గదా! సో, వాళ్ళని కలుసుకోవాలని చెప్పేసేసి మళ్ళా 1926 సంవత్సరమట. మరి అక్కడ మార్చి నెలలో మరి అక్కడ పార్టిసిపేట్ చేయడానికని మళ్ళా మరి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆహ్, అక్కడ మరి ఆహ్, తపస్వీజీ బాబా పురాణ పురాణదాసు గారిని మరి అక్కడ ఆ కుంభమేళా దగ్గర కలుసుకోవడం జరుగుతుందనమాట. అయితే మరి ఎందుకు పురాణ దాసు గారు అంటే గనక ఈయన తపస్వీజీ మహారాజ్ గారునను అలాగే పురాణ గారు వీళ్ళిద్దరూ ఒకే సాంప్రదాయానికి చెందినవారనమాట. ఏ సాంప్రదాయము అంటే జగద్గురు శ్రీ చంద్ర మహారాజ్ 500 సంవత్సరాలకు పూర్వం స్థాపించినటువంటి ఉదాసీ సాంప్రదాయానికి చెందినవారు. మనము ఉదాసీ సాంప్రదాయం అంటే తెలుసుకున్నాం గదా! అంతకుముందు. అంటే ఏంటి? ఎలాంటి కోరికలు లేకుండా అని ఆ సాంప్రదాయానికి చెందినవారనమాట. సో, అక్కడ పురాణదాసు గారిని తపస్వీజీ గారిని ఆ విధంగా కలుసుకోవడం జరుగుతుంది. అక్కడ సో, ఆ విధంగా ఆహ్, ఆహ్, తర్వాత అక్కడి నుంచి మరి తపస్వీజీ గంగా తీరాన హరిద్వార్‌లో జరిగినటువంటి సాధు సమ్మేళనంలో పాల్గొని వారిద్దరూ గూడా ఎక్కడికెళ్తారు? గౌరీ శంకర పర్వత శిఖరాన్ని అధిరోహించి అక్కడ శివ, చండీ దేవాలయాలను దర్శిస్తారనమాట. అక్కడ మరి ఒక గుహ ఉంది. ఆ గుహలో ఒక అఘోరి ఉన్నారు. ఆ అఘోరి ఎలా ఉన్నారంటే పూర్తి దిగంబరంగా ఉన్నారు. పక్కనే పులి చర్మం ఉంది. వీళ్ళని చూడగానే అఘోరి వీళ్ళని ఆహ్వానించడం జరుగుతుందనమాట. అక్కడ మరి పరిచయం చేసుకుంటూ మహాత్మా మరి మీ గురించి మాకు చెప్తారా అంటే, నా పేరు కల్కానాథ్. నేను 500 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే తపస్సు చేసుకుంటున్నాను. నేను గోరఖ్‌నాథు వాళ్ళ టైంలో నేను అప్పుడు సమకాలీనుడిని నేను. అయితే మరి మా నా మా తెగకు చెందినటువంటి మరో ఇద్దరు సాధువులు వారు గూడా 500 సంవత్సరాలకు మించిన వాళ్ళే. వాళ్ళు గూడా ఇక్కడ ఇంకా తపస్సు చేసుకుంటూనే ఉన్నారు. ఆహ్, అయితే గోరఖనాథు మాకంటే శక్తివంతుడు. మమ్మల్ని అక్కడ ఉండకుండా తరిమేశాడు గోరఖ్‌నాథ్. మేము అందుకని అక్కడి నుంచి వచ్చేసి నేనేమో ఇక్కడ ఈ గుహలో ఉంటున్నాను. నా మరొక ఇద్దరు సహచరులేమో వేరు వేరు ప్రదేశాల్లో ఒకరేమో మాలా నదీ తీరంలో ఆహ్, ఒక ఉన్న ఫిలాబత్తు దగ్గర, రెండవ వారేమో గయ దగ్గర ఉన్నటువంటి
దానియాగిరి పైన ఉంటున్నారు. మేము ముగ్గురం కూడా 500 సంవత్సరాలకు అంటే కూడా మా వయసు ఇంకా ఎక్కువే అని మరి ఆ యొక్క అఘోర వారి గురించి చెప్పడం జరిగిందనమాట. సో ఇలాగా గుహలో అక్కడ ఉన్నటువంటి ఆ అఘోర గుహలో ఏంటి అంటే అక్కడక్కడ అస్థికులు, మనుషుల యొక్క అస్థికులు ఇవన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. అప్పుడు ఈయనతో పాటు తపస్వీజీతో పాటు ఆహ్, ఇంకొక స్వామి గూడా వచ్చారు గదా! ఆయన అడుగుతారనమాట. ఏమని ఇక్కడ అస్థికులు ఇవన్నీ ఎందుకున్నాయి? ఇవన్నీ అంటే, అంటే పురాణ దాస్ గారు అడుగుతారు. ఎందుకిక్కడ మానవుల అస్థికులు ఇక్కడ మీ దాంట్లో ఎందుకున్నాయి అంటే, మాకు ఆకలి వేసినప్పుడు నేను పులి దేహాన్ని ఆహ్, పులిదేహంగా మార్చుకుని ఆకలి వేసినప్పుడు ఇలాగ తినేవాళ్ళము. అంటే అయితే ఇప్పుడు మీకు ఆకలేస్తుందా? మీరు మళ్ళా పులిలా అయిపోతారా? మమ్మల్ని కూడా తినేస్తారా? అని ఆయన అడుగుతారనమాట. అడిగితే నేను మిమ్మల్ని ఏమీ చేయను. అంతేకాదు నేను ఇక నుంచి ఎలాంటి మానవుల యొక్క మానవుల్ని ఈ విధంగా తినకూడదని నేను నిర్ణయించుకున్నాను. మీకు నా వల్ల ఎలాంటి ఆపద రాదు అని ఆయన అఘోర చెప్పడం జరిగిపోతుంది. ఆ విధంగా చెప్పి ఆయన మళ్ళా తిరిగి ఆయన యొక్క సమాధిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగా అక్కడ ఆహ్, ఈలోపు మన తపస్వీజీ మహారాజు ఇలాగా పులి రూపంలో ఇంతే కాదు ఇంకా కొంతమంది కూడా ఇలా పులి రూపంలో మారిపోయే వాళ్ళని నేను అంతకుముందు అనేక ఎంతో మందిని చూశాను అని చెప్పడం జరుగుతుందనమాట. తపస్వీజీ మహారాజ్ పురాణదాసు మనం స్వాధ్యాయంలో కూడా తెలుసుకున్నాం కదా! ఎవరెవరు ఎక్కడెక్కడ పులిగా మారిపోయారు అనేది ఆ విధంగా చెప్తారనమాట. సో, అలాగా ఇవన్నీ విని పురాణదాసు ఆయనకింత ఎక్స్‌పీరియన్స్ లేదు. తపస్వీజీకున్నంత అవన్నీ చాలా ఆశ్చర్యపోతారనమాట. సో, ఆ విధంగా తిరిగి వాళ్ళక్కడి నుంచి ఆహ్, వెళ్ళిపోయి మళ్ళా ఎక్కడికెళ్ళిపోయారు మళ్ళా వాళ్ళ యొక్క ఆశ్రమానికి మళ్ళా తిరిగి వచ్చేసారనమాట. మరి అలాగా పురాణదాస్ కూడా ఈసారి తపస్వీజీ ఎక్కడ తెలిసారు వాళ్ళకి? కుంభమేళాలో పరిచయమయ్యారు పురాణదాసు. ఈయనతో పాటు స్నేహం పెరిగి ఈయన గూడా కోట్‌బాను ప్రాంతానికి రావడం ఆశ్రమానికి వచ్చేస్తారు. అలాగా మరి చక్కగా మరి వీళ్ళిద్దరి యొక్క ఆహ్, అనుభవాలు ఇవన్నీ కూడా తపస్వీజీ మహారాజు పురాణదాస్‌కి అన్నీ చెప్తే పురాణదాస్ ఎంతో ఆశ్చర్యపోయేవారనమాట. సో, ఈ విధంగా మరి లక్ష్మీమాత, అలాగే గంగామాత దర్శనం చేసుకొని 500 సంవత్సరాలకు మరి వయస్సు దాటినటువంటి అఘోరాలని కూడా కలుసుకొని ఆహ్, మరి తిరిగి కోట్‌బాను ప్రాంతము రావడం జరిగింది. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము తెలుసుకున్నాము. మరి ఈరోజు మనకింతటి చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి గురువులకు, దివ్యులకు, విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి మన రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాము. థాంక్ యూ.